హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి శ్రీరామనవమికి ఇష్టమైనటువంటి 3 రకాల ప్రసాదాలు తక్కువ టైంలో తొందరగా చేసేయడానికి సింపుల్గా చూపిస్తా. చలివిడి, వడపప్పు, పానకం 3 పదార్థాలు శ్రీరామునికి ఇష్టమైనటువంటివి ఇవి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ముందుగా పానకం రెడీ చేసుకుందాం. మనము పానకం కోసం ఒక కప్పు వాటర్ కానీ, ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా లేదంటే ముప్పావు కప్పు దాకా బెల్లం తీసుకొని కంటిన్యూస్గా కలిపి బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ కోసం అనమాట. టెంపుల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఇట్లా బాగుంటుంది. ఇట్లా ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి, ఒక జార్లోకి తీసుకొని వంపుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక బెల్లం లేదని నలకలు రాళ్ళు లాంటివి ఉంటే స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇట్లా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. వడకట్టిన తర్వాత దాంట్లోకి ఏసీ అయినట్టు కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా మిరియాల పొడి, మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి ఆకులు. పక్కా తులసి ఆకులు వేస్తేనే పానకం అనేది రెడీ అయినట్టు. ఫ్రెష్ తులసి ఆకులు బాగా కడుక్కొని వేసేసి కలిపేసుకుంటే సింపుల్ అయిన పానకము, శ్రీరాముడికి ఇష్టమైనటువంటి పానకం రెడీ అయిపోయిందండి. ఇంతే సింపుల్గా రెడీ అయింది. తర్వాత మనము వడపప్పు ఎట్లా రెడీ అయ్యేలా చూద్దాము. దానికోసం ముందుగా ఒక కప్పులోకి కొద్దిగా పెసరపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక మంచినీళ్ళు పోసేసి ఒక 2 అవర్స్ వరకు లేదా 1 అవర్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1 అవర్ నానిన తర్వాత డబల్ సైజులోకి అవుతుంది పప్పు. డబల్ సైజులోకి అయినాక దాంట్లోకి కొద్దిగా బెల్లాన్ని పెట్టుకొని కలుపుకోవచ్చు, లేదంటే ఇట్లనే ఉండి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇంతే, వడపప్పు రెడీ అయిపోయింది. మనము చలిమిడి ఎలా రెడీ చేయాలో చూద్దాము. దానికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బియ్యం పోసి బాగా వాష్ చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకొని కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి ఒక 2 గ్లాసుల వాటర్ పోసినాక ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోండి. చూడండి, 2 అవర్స్ వరకు నానిన తర్వాత వాటర్ అంతా వంపేసి ఒక పొడి క్లాత్ పైకి మొత్తము ఆ బియ్యాన్ని అంతా వేసేసి ఒక 15 మినిట్స్కు తడి ఆరిపోయేదాకా ఆరబెట్టుకోండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దోస్తులు. 15 మినిట్స్ ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా పొడి పొడి అయిపోతాయి అన్నమాట. బియ్యం ఓన్లీ తడారిపోతుంది. ఫ్యాన్ గాలి కానీ ఎండలో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, 15 మినిట్స్ ఆరిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి ఇట్లా మెత్తగా పిండి వేసుకోండి. పిండి వేసుకొని ఒక కప్పు దాకా పిండి తీసుకున్నాను నేను. తర్వాత దాన్ని జల్లెలోకి బాగా జల్లించుకోండి. దాంట్లో మన బియ్యం ఉన్న పోతుంది. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇట్లా ముద్దలాగా కావాలన్నమాట పిండి. అప్పుడే మనకు చలివిడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తర్వాత దాంట్లోకి ముప్పావు కప్పు కానీ హాఫ్ కప్పు కానీ బెల్లం వేసుకోండి. నేను తర్వాత కాచి చల్లార్చినాక నెయ్యిని 2 స్పూన్లు వేసుకోండి. ఇది మిక్సీలో అయినా పట్టవచ్చు, లేదు అని అంటే చేతితోటైనా పిసుకోవచ్చు అనమాట. ఇది పానకం లాగా చేసి కూడా చలివిడి చేయొచ్చు. కాకపోతే నేను పానకం చలివిడి చేయట్లేదు, మామూలుగానే చేసేస్తున్నా. ఇట్లా ముద్దలాగా 15 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చలివిడి ఇట్లా 15 మినిట్స్ తర్వాత ఇట్లా ముద్దలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. మీకు ఏదైనా లూజు లాగా అనిపిస్తే కొద్దిగా మన వడపిండి అంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్ అయిన చలిమిడి రెడీ అయిపోయింది. 3 రకాల ప్రసాదాలు శ్రీరామునికి రెడీ అయిపోయినాయి. తక్కువ టైంలో ఎక్కువ ప్రసాదాలు చేసుకోవచ్చు అనమాట. మీరు శ్రీరామనవమిని అందరూ ఆరోగ్యంగా జరుపుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్